బాలా, ఈ బాలా ఎక్కడికి వెళ్ళాడు? బాలా, బాలా ఎక్కడికి వెళ్ళాడు? వినపడలేదా? బాలా ఎక్కడున్నాడు? ఉదయం నుంచి కనిపించట్లేదు. కొంపదీసి వాడు మళ్ళీ పారిపోయాడేమో. లేదు, బాలన్న ఎక్కడికి పారిపోలేదు. మరి నీకు తెలుసా ఎక్కడికి వెళ్ళాడో? అది నానే తను పంపించాడు. ఎక్కడికి? అరే చెప్పు, పోనీ మీరైనా చెప్పండి. అది బ్యాండ్ మేళం వాళ్ళ దగ్గరికి. అదే పెళ్లికి బ్యాండ్ కావాలి కదమ్మా. నేను చెప్పాను వాడికి బ్యాండ్ మేళం వాళ్ళతో పరిచయం ఉందిగా, అందుకే బ్యాండ్ చౌకలో వస్తుందని. వస్తాడులే. మరి నాకెందుకు చెప్పలేదు? అయ్యో మామయ్య, పెళ్లిలో బ్యాండ్ మేళం మగ పెళ్లివారు పెడతారు. అల్లుడు గారు, ఊరేగింపు కాకుండా ఇంకా చాలా వేడుకలు ఉంటాయిగా, కొన్నిటికి బ్యాండ్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అబ్బాయి వాళ్ళు ఎందుకు చేస్తారు? మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. వచ్చేస్తుంటాడులే. అదిగో వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా? వెళ్ళేదేదో నాకు చెప్పేళ్ళొచ్చుగా. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? పెళ్ళి బ్యాండ్, అదే బ్యాండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. తక్కువకే వస్తుంది. ఆనంద్ ఇక్కడి నుంచి సైకిల్ చేశాడు. ఏంటా సైకిలు? లేదు లేదమ్మా, నేను బ్యాండ్ వాయించి డాన్స్ చేశాను అంతే. ఆనంద్ బావని విసిగించుకో. ఇక చాలే ఆపరా. ఆనంద్, బావని విసిగించొద్దు. కనిపిస్తుందిగా పని చేస్తున్నారు. నీకేం పని లేకపోతే వచ్చి నాకు సహాయం చేయి. బాలా, నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. అరే సారు, చెప్పుల బూట్లో కొనుక్కోండి. ఇదిగో, వీడు నా చిన్న కొడుకు. వీడికి పెళ్ళి. ఇక మీకు తెలుసుగా ఈ పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో. మీలాంటి పెద్దలు సాయం చేయకపోతే కొడుకు పెళ్లి ఎలా చేస్తానండి? వ్యాపారం ఎలా చేయాలో ఒకసారి చూడు. కుంటోడు కూడా చెప్పులు అడుగుతాడు. చూసావా, మాటల్లో ఆయన బుట్టలో వేసి చెప్పులు ఎలా అమ్మేశాడో. చూడు చూడు. దండాలు బాబు. నాన్న, నువ్వు నా పెళ్లి విషయం గురించి అందరికీ చెప్తున్నావు. నాకు నచ్చటం లేదు. ఏమన్నావు? బయటికి రా. చెప్పు. నాన్న, ఈ పెళ్లి అనేది మన వ్యక్తిగత విషయం. కానీ మీరేమో. నేనేంటి? ఏంటి నేను? నీ బాబునరా. నేనేది చెప్తే అది చేయాలి. నేనెలా చెప్తే అలా చేయాలి, తెలిసిందా? పో, ఇక పని చూసుకో. నాన్న, నేను భీమ్కి అన్ని వివరాలు చెప్పాను. నువ్వేం చెప్పావో అన్ని వాడికి చెప్పాను. వాడు చెప్పిందంతా విని ఒక చీటీ రాసిచ్చాడు. నాతో చెప్పాడు, ఈ చీటీ జాగ్రత్తగా మీకు ఇవ్వమని. నానా, నువ్వు చెప్పింది నిజమే. ప్రపంచంలో ఏ పోరాటమైనా సరే పారిపోతే గెలవలేము. ఇక నేనెప్పుడూ పారిపోను నానా. నా ప్రతి మాటకి అమ్మ కోప్పడి ఉండొచ్చు, కానీ ఇప్పటిదాకా నన్ను సమర్థిస్తూనే వచ్చింది. కానీ ఈసారి అమ్మ నన్ను తప్పు పడుతుంది.
ఇంకా నువ్వు అక్కడే ఉన్నా, కానీ ఏమీ మాట్లాడడం లేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది పోరాటం కాదు, అమ్మ మొండి పంతమని. కానీ ఇప్పుడు కన్నతల్లి పంతంతో పోరాడే మొండితనం ఇంకా నీ భీమ్కి రాలేదు. అందుకే పారిపోయాను. అప్పుడైనా అమ్మ తెలుసుకుంటుందని, తన ఈ నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేనని. నాకు గుర్తుంది నాన్న, ఈ రోజు దాకా నాకు ఏదైనా బాధ కలిగితే అందరికంటే ఎక్కువ అమ్మే బాధపడుతుంది. అదే ఆశతో నేను ఇక్కడున్నాను. అమ్మ నా బాధను అర్థం చేసుకుని ఈ పెళ్లిని ఆపేస్తుందని. ఒకవేళ ఈ పెళ్లిని ఆపలేదనుకో, అప్పుడు నేను అనుకుంటాను, నేను నా మంజులక్కకి ఎందుకు పనికిరాని వాణ్ణని. కానీ ఇది కూడా నిజమే నాన్న. ఇక నేను ఎప్పటికీ ఇంటికి తిరిగి రాను. జీవితాంతం ఈ బాధతోటి ఇంటికి దూరంగా ఎక్కడో బతుకుతాను. నేను నా ఇంట్లో చిన్నవాడిగా ఎందుకు పుట్టానా అని. భీమ్ చాలా పెద్దవాడైపోయాడు. చాలా తొందరగా అర్థం చేసుకున్నాడు. అన్ని పోరాటాలు ఎదురుగా ఉండే పోరాడలేమని. ఈ విషయం నువ్వు అర్థం చేసుకున్నావు, కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను. భీమాబాయికి ఎదురుగా ఉండే నువ్వు ఎంత వ్యతిరేకించగలిగేవాడివో అంతగా ఆమెకి దూరంగా ఉండి మీ అక్క మంజులకి పెళ్లి చేయడం కష్టంగా మార్చేశావు. కానీ భీమ్, నాకు మీ అమ్మ గురించి చాలా బాగా తెలుసు. ఆమె నీ తల్లి. తన మనసు చాలా గట్టిది. తను ఈ పెళ్లి చేసి తీరుతుంది. కానీ నాకు ఇష్టం లేదు నీ కారణంగా మీ అమ్మ సమాజం ముందు దోషిగా నిలబడటం. అందుకని భీమ్, ఇప్పుడు నేను ఇక్కడికి తీసుకురాక తప్పదు. నేను అంతవరకు ఇంటికి తిరిగి రాను. ఎప్పటి వరకైతే నేను నిన్ను ఇంటికి తిరిగి తీసుకురావడం జరగదు. బాలన్నయ్య, అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెళ్ళి అసలు జరగదని చెప్పేద్దామా? అలా చేయకూడదు ఆనంద్, మనం హద్దు మీరినట్టు అవుతుంది. వాళ్ళు కానీ విషయం అమ్మా నాన్నకు చెప్పారనుకో, అప్పుడు చాలా పెద్ద సమస్య అవుతుంది. మనం వేరే ఏవైనా ఆలోచించాలి. అమ్మా, ఇటు చూడు. ఇక్కడ నా పుస్తకాలు పెట్టుకుంటాను, ఇంకా ఇక్కడ నేను కూర్చుంటాను.
అమ్మ ఒక్కరోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది? ఏమీ అవదు. కానీ నీకు తల పట్టకపోతే అప్పుడు నేను ఈ రోజంతా బాధపడతాను. నీకు తలనొప్పిగా ఉంటే నేను ఒత్తలేకపోయానని. అరే భీమ్, ఇంకా చాలే. ఇంకెంతసేపు తయారు చేస్తాం మంజులాని? మంజుల అక్క స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి చక్కగా తయారై వెళ్ళాలి కదా. ఒకవేళ అమ్మ ఈ పెళ్లి ఆపలేదంటే నేను అనుకుంటాను, నేను నా మంజులక్కకి ఎందుకు పనికి రాలేకపోయానని. కానీ ఇది కూడా నిజమే నాన్న. ఇక నేను ఎప్పటికీ ఇంటికి తిరిగి రాను. భీమా, నువ్వు నా నిస్సహాయతను అర్థం చేసుకుంటే బాగుండేది. వదినా, ఇది చూడు. మంజులా పెళ్లి కోసమని నేనే చున్ని కుట్టాను. ఎలా ఉంది? చాలా బాగుంది వదినా. మంజులకి చాలా బాగుంటుంది ఇది. మంజుల ఎక్కడుంది? లోపలుంది. వస్తా. మంజులా, రా ఇట్రా. కూర్చో. చూడు ఎంత అందంగా ఉన్నావో నువ్వు. నీకు తెలుసా, నేను వాస్తవంగా ఆ రోజు ఒక చక్కని పెళ్లి కూతురిని చూశాను. పల్లకిలో కూర్చోనుంది. అప్పుడు నేను అనుకున్నాను, మా మధ్యలో కూడా పెళ్లి కూతురైతే బాగుండని. ఎంత అందంగా ఉన్నావో చూడు. చూసావా, నా కళ నిజమవుతుంది. బతుకుండగానే నిన్ను పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నాను నేను. బాలన్నయ్య, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దానివల్ల మనం తేలిగ్గా మంజుల పెళ్లి ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఏంటది? భీమ్ ఇప్పుడు దాకా ఏవేవో చేశాడు. అవి ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భీమ్ ఎలా ఉదాహరణ ఇస్తాడో ఆ తప్పెందుకు జరిగిందని. ఎలాగంటే అమ్మకు ఆ పల్లకిలో పెళ్లి కూతురు చూసి ఆలోచన వచ్చిందో మంజులకి పెళ్లి చేయాలని. అచ్చం అలాగే మనం గనుక ఇప్పుడు ఈ ఉదాహరణ ఇస్తే మంజులకి పెళ్లి చేయడం తప్పు అన్నప్పుడు. కానీ అది ఎలా అవుతుంది? అది బాలన్నయ్య, మంజుల, ఒక విషయం బాగా అర్థం చేసుకో. మీ అమ్మకి నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదమ్మా. బహుశా ఈరోజు నీకు నేను తప్పుగా అనిపించవచ్చు, కానీ రేపు నువ్వు పెద్దదాని అవుతావు చూడు, అప్పుడు తప్పకుండా మీ అమ్మని అర్థం చేసుకుంటావు. మీ అన్నదమ్ములు అర్థం చేసుకోలేదు. భీమా, ఆనంద్, బాల మగపిల్లలుగా నువ్వు నా కూతురువి.
మీ అమ్మని అర్థం చేసుకో. అర్థం చేసుకో. చాలా అందంగా కనిపిస్తున్నావు, కానీ ఇది పట్టుకో. నేను భీమ్ని కలిసి వచ్చాను. వాడు తన అక్కని ఇలా చూడాలనుకుంటున్నాడని చెప్పాడు, పుస్తకాలతోటి. ఇక అలా జరగాలంటే ఇప్పుడు ఈ పెళ్లి జరగకూడదు. మంజుల, నేను భీమంత తెలియగలవాణ్ణి కాదు, కానీ భీమ్తో పాటుండి కొంత నేర్చుకున్నాను. నేను దాన్ని ఉపయోగిస్తా. నేను నీకు ఒట్టిస్తున్నాను, మేమిద్దరం కలిసి నీ పెళ్ళాపడానికి ఏం చేయగలమో చేస్తాము. ఒకవేళ మేము అలా చేయలేకపోతే మమ్మల్ని క్షమించు మంజుల. మేము భీమ్కి కూడా క్షమాపణ చెప్తాము. వాడి అన్నలిద్దరూ ఎందుకు పనికిరాని వాళ్ళని. అరే భీమ్, ఇంకా చాలేరా? ఇంకెంత రెడీ చేస్తాం మంజులని? మంజుల అక్క స్కూల్కి వెళ్తుంది, మరి స్కూల్కి తయారయ్యే వెళ్ళాలి కదా. ఆనంద్, నువ్వు ఈ కాగితం తీసుకొని అటుపక్కకు వెళ్ళు. ఆ వీధిలో ఎంతమంది పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళని వివరాలు అడిగి అన్ని పేపర్లో రాసుకో. నేను ఇటు పక్కకు వెళ్తాను. సరే బాలన్నయ్య. అన్నదమ్ములిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఏమో, మామయ్య కని మళ్ళీ వాళ్ళని ఎక్కడికైనా పంపించాడేమో. లేదు, మేం మా పని మీద వెళ్ళాం. అమ్మా, నేను ఆనంద్ కలిసి అన్ని జాతుల్లో 25 మంది ఆడవాళ్ళని అడిగాం. వాళ్ళకి పెళ్ళి ఎప్పుడైంది, వాళ్ళకి లాభాలు నష్టాలు ఏం జరిగాయని. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు? ఆ 25 మందిలో 21 ఆడవాళ్ళు ఒకటే చెప్పారు, వాళ్ళ పెళ్లి అప్పుడే జరిగిందంట. ఇప్పుడు మంజుల అంత వయసున్నప్పుడు ఆ ఆడవాళ్ళందరూ ఆ వయసులో పెళ్లి చేసుకున్నందుకు నష్టాలే చెప్పారు. ఎలాగంటే శారీరకంగా చాలా బలహీనం అవ్వడం, వాళ్ళకంతగా బుద్ధి వికాసం కలగకపోవడం, అలాగే అమ్మా, ఎవరూ ఒక్క లాభం ఉందని కూడా చెప్పలేదు. అమ్మా, నీకెలాగైతే పల్లకిలో పెళ్లి కూతురుని చూసి మందిలకు పెళ్లి చేయాలని ఆలోచన వచ్చిందో, అలాగే వీళ్ళు ఒక్కళ్ళు కాదు, మొత్తం 25 మంది ఆడవాళ్ళు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి పల్లకిలో కూర్చొనే ఉంటారుగా. వీళ్ళ అనుభవాలు వినైనా మంజుల పెళ్లి ఆపే అమ్మా. ఒప్పుకో అమ్మా. అమ్మా, చెప్పేది విను. ఎవరు నోరు తెరవద్దు. పెళ్లి ఏ రోజు నిశ్చయమైందో ఆ రోజే అవుతుంది.